హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు సిరీ పర్ల్స్. ఈరోజు మన ఇండియాలో జరుగుతున్న ఒక పెద్ద సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. అదే వందే మాతరం 150 ఇయర్స్ సెలబ్రేషన్. అక్రాస్ ఇండియా మన ప్రధాని మోదీ గారు November 7th ఈ సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేశారు. ఈ వందే మాతరం అనేది కేవలం ఒక గీతం కాదు, ఇండియన్స్ అందరికీ ఒక ఎమోషన్, ఒక గర్వం. సో ఇన్ దిస్ వీడియో విల్ ట్రావెల్ బ్యాక్ టు నో హౌ వందే మాతరం బికమ్ వాయిస్ ఆఫ్ ఇండియా. వందే మాతరం గీతాన్ని రచించింది బంకిం చంద్ర చటర్జీ గారు. ఆయన ఒక బెంగాలీ రైటర్. బంకిం చంద్ర చటర్జీ గారు June 26, 1838 కంతల్పారా విలేజ్ నిహాటీలో జన్మించారు. వారి తండ్రి గారు యాదవ్ చంద్ర చటోపాధ్యాయ, తల్లి దుర్గాదేవి చటోపాధ్యాయ. ఆయన హూగ్లీ కాలేజ్, ప్రెసిడెన్సీ కాలేజ్ ఇంకా కలకత్తా యూనివర్సిటీలో తన చదువుని పూర్తి చేశారు. 1870sలో బంకిం చంద్ర చటర్జీ గారు ఒక నావెల్ రాశారు, అది ఆనందమాత్. ఆ ఆనందమాత్ అనే నావెల్లో ఈ పద్యాలను రాశారు ఆయన. ఈ పద్యాలన్నీ సాంస్క్రిట్, బెంగాలీ మిక్స్లో ఉంటాయి. వందే మాతరం అంటే ఐ బో టు ది మదర్ అని అర్థం. బంకిం చంద్ర చటర్జీ గారు పాస్డ్ అవే ఆన్ April 8, 1894 ఇన్ కల్కట్టా. అండ్ ఆ తర్వాత 1896లో నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ యాంథమ్ని పాడారు పబ్లిక్లీ. అప్పటి నుండి ఈ వందే మాతరం గీతం ఫ్రీడమ్ ఫైటర్స్కి ఒక యాంథమ్గా మారింది. ఈ వందే మాతరం అనే పదం ఇండియన్స్ అందరినీ ఒక్కటి చేసింది. ఈ వందే మాతరం గీతాన్ని వింటేనే బ్రిటిషర్స్ వణికిపోయేవారు. ఫ్రీడమ్ స్ట్రగుల్లో అన్ని మతాల వారు అన్నీ మర్చిపోయి వందే మాతరం అని నినాదించేవారు. కొన్నిసార్లు ఈ వందే మాతర గీతాన్ని కొన్ని రిలీజియస్ గ్రూప్స్ వ్యతిరేకించాయి. కానీ అవన్నీ తట్టుకొని ఈ వందే మాతర గీతం మన వాయిస్ ఆఫ్ ఇండియాగా నిలిచింది. ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా మన స్వాతంత్రోద్యమంలో వందే మాతర గీతం పాత్ర చాలా పెద్దది. భారతీయులందరూ ఈ గీతంతో ఎంతో స్ఫూర్తి పొందేవారు. ఆ తరువాత 1950 January 24th ఇండియన్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో వందే మాతరం షాల్ బి ఆనర్డ్ అలాంగ్ విత్ జనగణమన అని ప్రకటించారు. అప్పటి నుంచి ఈ వందే మాతర గీతాన్ని నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియాగా ప్రకటించారు. ఈ సందర్భంగా మన ఇండియన్ గవర్నమెంట్ 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేసింది. ఈ స్పెషల్ మూమెంట్లో మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేసింది. మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాయిన్ని రిలీజ్ చేసింది. మన దేశంలో ప్రతి చోట సామూహిక వందే మాతర గీతాలాపన ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. వందే మాతర గీతం ఒక పాట మాత్రమే కాదు, మన దేశ గుండె చప్పుడు. 150 ఇయర్స్ సెలబ్రేషన్స్లో వి షుడ్ బి ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండ్ సెల్యూట్ టు భారత్ మాత. 150 సంవత్సరాలు గడిచినా కానీ వందే మాతర గీతం ఎంతో మందిలో దేశభక్తిని తట్టి లేపుతోంది. గీతం మన ఫ్యూచర్కి ఒక ఇన్స్పిరేషన్. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్లో వందే మాతరం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరీ పర్ల్స్. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.